రైట్, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. రైట్. సో మార్నింగ్ మనం డిస్కస్ చేసి dy/dx ఈక్వల్ టు అంటే దీన్ని సగం వరకు చేసి, ఎందుకంటే కొంచెం ఇది ఎక్కువ స్టెప్స్ ఉంది కాబట్టి మనకు టైం సరిపోకుండా వదిలేస్తాం మనం. మార్నింగ్ లాస్ట్లో మళ్ళీ చేద్దాంలే అని. సో దీన్ని కంప్లీట్ చేద్దామా. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలా, యూలార్స్ మెథడ్ ప్రకారంగా y1 వాల్యూ కనుక్కోవాలి. యూలార్స్ మెథడ్ ప్రకారంగా y1 వాల్యూ కనుక్కోవాలి. దానికి యూలార్స్ ఫార్ములా వాడుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యూలార్స్ ఫార్ములా, y(n+1) ఈక్వల్ టు yn ప్లస్ h ఇంటూ f ఆఫ్ xn yn. ఇది వెరీ సింపుల్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా. నౌ n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేస్తే y1 ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 y0. సో కరెస్పాండింగ్ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే we get y1 according to Euler's method. Now ఏం చేయాలి, మనము modified Euler's method ని అప్లై చేస్తున్నాం. సో what is the modified Euler's method for the estimation of first estimation of y1? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూని, ఫస్ట్ ఐటరేషన్ వాల్యూ వచ్చి ఏమవుతుందంటే ఇది ఫార్ములా. y1 కనుక్కుంటాం కదా, దానికి ఇది యూలార్స్ మోడిఫైడ్ మెథడ్ ని అప్లై చేస్తాం. సో ఇది ఫార్ములా. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. y1 పైన వచ్చి 1 పెట్టాము ఈక్వల్ టు y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ప్లస్ f ఆఫ్ x1. y1 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్, y1 కి అప్రాక్సిమేషన్ ఇస్ నథింగ్ బట్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా మనం కనిపెట్టినటువంటి y1 వాల్యూనే దానికి సంబంధించినటువంటి ఇనిషియల్ ఎస్టిమేషన్ అవుతుంది. ఇనిషియల్ ఐటరేషన్ వాల్యూ ఏదో అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ y1 అనే బదులు దీన్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. బాగానే ఉంది. ఇప్పుడు f ఆఫ్ x, y అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ, y మైనస్ x బై y ప్లస్ x. నౌ y1 మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా y1 వాల్యూ కనుక్కున్నాం. ఎట్లా, ఇది నేను మార్నింగ్ చేసుకున్నాను. మార్నింగ్ ఎక్కడ చేసాము, ఒక నిమిషం. రైట్. సో ఇది నేను వర్క్ చేశాను మార్నింగ్. y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 ఇది. సో ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది అనుకోండి. ఇది x1 ఇక్కడ వేస్తాము. x1 అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. x1 అనేది ఏంది, x1 అనేది ఏమి x0 ప్లస్ 1 ఇంటూ h, దట్ ఈస్ 0.02. అది ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసాం. ఓకేనా. దాని తర్వాత సో y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ అకార్డింగ్ టు యూలార్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా కనుక్కోండి. ఇక్కడ గమనించండి అమ్మా, ఫస్ట్ అప్రాక్సిమేషన్ 1.0196 ఉంది. y1 పైన వచ్చి 1 వేసాను. అట్లాగే సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా 1.0196. ఇక్కడ ఫార్ములాస్ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వేసినప్పుడు ఇక్కడ ఫార్ములా ఏం రాసామంటే f ఆఫ్ x1 y1 పవర్ ఆఫ్, దట్ ఈస్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అకార్డింగ్ టు ది యూలార్స్ మెథడ్ ప్రకారంగా. నౌ సెకండ్ కి ఏం చేస్తున్నాము, y1 టు ది పవర్ ఆఫ్ 1 అని వేస్తాం. ఇక్కడ y1 టు ది పవర్ ఆఫ్ 1. సో దీన్ని వేసుకుంటాం. దీన్ని అంటే ఏంది, ఇక్కడ మనం కనిపెట్టాం కదా y1 టు ది పవర్ ఆఫ్ 1 అకార్డింగ్ టు యూలార్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా. దాన్ని ఇక్కడ వాడుకుంటాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి అమ్మా, ఇది ఫస్ట్ కానీ సెకండ్ కానీ రెండు అప్రాక్సిమేషన్స్ సేమ్ అయ్యింది. ఒకవేళ సేమ్ కాలేదు అప్పుడు ఏం చేస్తారు అన్నదండి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, వింటున్నారా? ఇది సేమ్ అయింది కాబట్టి వీడికి ఆపేస్తున్నాం. వీడికి ఆపేసి y1 అనదర్ అప్రాక్సిమేషన్, దట్ ఈస్ y1 పైన వచ్చి 3, థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎంతవరకు తీసుకోవాలి, ఇంచుమించు ఇవన్నీ కూడా సమానమయ్యే విధంగా, కనీసం అట్లీస్ట్ 2 వాల్యూస్ ఉన్నా సమానమయ్యేంత వరకు దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేద్దాము, అగైన్ y1 కి సంబంధించినటువంటి వాల్యూ డిసైడ్ చేసినాం. ఇక్కడ ఏముందా చెప్పండి, y1 వాల్యూ చేసినాం, ఎందుకంటే ఇవి రెండు సమానమైంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేద్దాము, y2 కనుక్కోవాలి. y2 కనుక్కోవాలంటే దేని నుంచి కనుక్కోవాలి, యూలార్స్ మెథడ్ ప్రకారంగా y2 కనుక్కోవాలి. y2 కనుక్కోవడానికి ఏం చేయాలి, ఫస్ట్ దట్ ఈస్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా మనం కనిపెట్టినటువంటి y1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి.
ఆఫ్టర్ దట్ ఇదేమిది f(x1) y1 ఇక్కడ కూడా అంతేమ్మా x1 మనకు తెలిసిందే అక్కడ మనం ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసాం మనం x1 అనేది దాని తర్వాత y1 అంటే మళ్ళీ దీనే వాడుకోవాలి మోడిఫైడ్ గా ఫైనల్ గా మనం డిసైడ్ చేసినటువంటి ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి రైట్ దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము y2 వాల్యూ కనిపెట్టామ్మా y2 ఎంత అకార్డింగ్ టు యూలార్స్ మెథడ్ ప్రకారంగా 1.0388 అని నెక్స్ట్ ఇదేమవుతుంది దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ y2 అవుతుంది ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y2 అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలా యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఇనిషియల్ వాల్యూ కనుక్కున్నాక నెక్స్ట్ మోడిఫైడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి యూలార్స్ మోడిఫైడ్ మెథడ్ దగ్గరికి వెళ్ళాలి సో మళ్ళీ ఫార్ములా చూసుకోండి y1 ప్లస్ h/2 ఇంటూ f(x1) y1 మనకు గుర్తుపెట్టుకోండి సఫిక్స్ 2 ఉన్నప్పుడు ఇక్కడంతా 1 వస్తుంది f(x1) y1 వస్తుంది నెక్స్ట్ ప్లస్ f(x2) y2 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇక్కడ వేసుకోవాలి సో దీనంతా సింప్లిఫై చేసి ఇక్కడ నేను y2 కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ 1.0385 అని చెప్పి డిసైడ్ చేశాను దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలమ్మా అప్రాక్సిమేషన్ మళ్ళీ ఇక్కడ గమనించుకోండి నేను జాగ్రత్తగా చూసుకున్నామ్మా ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఉన్నప్పుడు సెకండ్ బ్రాకెట్ దట్ ఈస్ f(x2, y2 కి 0 అని చెప్పి రాశాను నేను ఇక్కడ అదే దీనికి వచ్చే లోపల y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అంటే ఏంది ఇక్కడ ఇంతకుముందు కనిపెట్టుకుంటాం కదా దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇప్పుడు ఏమైంది ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ రెండు కూడా ఇక్కడ కోయిన్సైడ్ అయింది గమనించుకోండి ఫస్ట్ వాల్యూ అంటే ఇక్కడే కనిపిస్తుంది మనకి ఓకే ఎక్కడుంది ఫస్ట్ వాల్యూ y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ 1.0385 ఉంది సెకండ్ వాల్యూ కూడా 1.0385 ఉంది సో దట్ ఈస్ హెన్స్ y2 ఈక్వల్ టు 1.0385 డిసైడ్ చేస్తాం నెక్స్ట్ అట్లాగే యూలార్స్ మెథడ్ ప్రకారంగా y3 కనుక్కోవాలి y3 కనుక్కున్నప్పుడు రొటీన్ ప్రాసెస్ ఇది సో y3 కి ఇనిషియల్ వాల్యూ ఇక్కడ రాసి పెట్టుకున్నాము తర్వాత ఏం చేయాలమ్మా మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ దగ్గరికి పోవాలి అక్కడ y3 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇప్పుడు ఇది చూడండి y4 కనుక్కోవాలి ఎందుకంటే y5 వరకు మనం వర్క్ చేయాలా సో y4 ఎంత అకార్డింగ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా రా y3 ప్లస్ h ఇంటూ f(x3) y3 మీకు అర్థం కావడానికి నేను పైన నాట్ అని పెట్టాను ఎందుకు నాట్ అని పెట్టానంటే ఇక్కడ మనము ఫైనల్ గా y3 ఎంత అనేది ఇక్కడ డిసైడ్ చేసాం ఆ y3ని ఇక్కడ మనం వాడుకుంటాం సో ఇది పరిస్థితి సో ఈ y3 అంటే మనం ఆల్రెడీ మనకు కనిపెట్టినటువంటి ఇప్పుడు కనుక్కున్నటువంటి ఈ y3 వాల్యూని ఏం వేయాలా ఇక్కడ వేయాలి ఇక్కడ వేస్తే y4 వచ్చి 1.0746 వచ్చింది ఓకేనా 1.0746 ఇది యూలార్స్ మెథడ్ ప్రకారంగా నౌ ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి ఇది యూలార్స్ మెథడ్ ప్రకారంగా జస్ట్ చూడండి యూలార్స్ మెథడ్ ప్రకారంగా y4 వాల్యూ ఇంత ఇప్పుడు ఏం చేద్దాము దీనికి ఏం అప్లై చేయాలి now by Euler's modified method ప్రకారంగా ఏం చేయాలమ్మా y4 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాలి y4 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ సో ఫార్ములా ఏమి యూలార్స్ మెథడ్ ప్రకారంగా చెప్పండి మీరు చెప్పండి ఏం రాయాలినా y3 ప్లస్ ఎంతరా సారీ h/2 ఇంటూ
f of f of x3 comma y3 x3 plus comma y3 plus f of అయిపోయింది f of x3 comma x3 కాదు మర్చిపోయావు మీరు గమనించి మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం వేసినా నేను ఆడది ఇక్కడ y3 అంటే ఏడేమో f of x3 x2 y2 వచ్చిందమ్మా దాని తర్వాత ఏం రావాలా ఈ సఫిక్స్ ఇక్కడ రావాలి x3 కి రాయాలా సో ఆ విధంగా ఇక్కడ y4 ఉంది కాబట్టి ఏడేం రాయాలా x4 y4 కి ఇనిషియల్ వాల్యూ రాయాలా ఇనిషియల్ వాల్యూ అంతేనా ఫస్ట్ బ్రాకెట్ దీనికంటే ఒకటి తక్కువ ఇది మాత్రం ఇది సేమ్ అది గుర్తుపెట్టుకోండి గుడ్డిగా సో నా y3 అంటే ఇప్పుడే మనం అనుకున్నామ్మా ఎంత ఉంది y3 అది y3 నా అది y3 ఎంత వచ్చింది చూడు సో y3 ఫైనల్ వాల్యూ 1.0567 ఇక్కడ ఉండదు చూడండి 1.0567 సో అది ఇక్కడ వేయాలి 1. మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనిపెట్టినటువంటి y3 ని తీసుకోవాలి 1.0567 ప్లస్ 0.2/2 ఇంటూ f of x3 y3 x3 అంటే ఇప్పుడే నేను రాశాను x3 ఎంతమ్మా 0.06 ఓకే మళ్ళీ y3 అంటే ఇదే ఇక్కడ పక్కన రాశాను అది సో ఏం రాయాలా 1.0567 మైనస్ x3 అంటే 0.06 డివైడెడ్ బై 1.0567 ప్లస్ 0.06 ప్లస్ ఇప్పుడు x4 అంటే ఏం తీసుకోవాలా ఎంత ఉంది x4 0.08 ఉంది చూడండి x0 ప్లస్ 4h ఇది 0.08 దాన్ని ఇక్కడ వేసుకోవాలా తర్వాత y4 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇక్కడ ఉన్నది చూడండి y4 ఫైనల్ గా మనం డిసైడ్ చేసామే 4 ఇక్కడ రాసుకోవాలి ఎంత ఉందమ్మా 1.07 ఎంత 46 అది ఇక్కడ వేసుకోవాలి 1. సైడ్ లో పెడతాను కనిపిస్తుందా 1. చెప్పండి ఏం రాయాలా ఏం చెప్పరు 1.07 మీరు చెప్తారని నేను ఇది చూస్తున్నా మైనస్ 0.08 డివైడెడ్ బై ఎంత రాయాలా 1.0746 వినిపిస్తుందా కనిపిస్తుందా చెప్పండి సార్ వినిపిస్తా ఉందా లేదా సార్ వినిపిస్తుంది సార్ రైట్ ఓకే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0567 ఇదేమో 0.01 దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి క్యాలిక్యులేటర్ ఏమైనా ఉంటే దగ్గర 0. నేనే వేస్తున్నాను 0.8934 ఇది నెక్స్ట్ ఈ పక్కన ఇది ఎంత వస్తుంది చూద్దాం 8593 అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం ఈ రెండింటిని యాడ్ చేసి దీంతో మల్టిప్లై చేసుకుని ఎంత వస్తుంది చూడండి 1.0567 ప్లస్ దీని యాడ్ 0.01 తో మల్టిప్లై చేయడం 1.0175 1. 1 పాయింట్ సారీ
0 పాయింట్ అమ్మా 0.0175 that is equals to 1.0742. So this is y4 ki first approximation value. Now you can చేద్దాము దీని సెకండ్ అప్రాక్సిమేషన్ y4 కి జాగ్రత్తగా నీ ఫార్ములా రాసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అప్ప. సో ఇదేం రాయాలా, ఇదేమైతే రాసిన అదే, ఇంకేం లేదు. y3 plus h/2 y3 plus h/2 దీంట్లో మార్పు లేదు గమనించుకోండి. f of x3 y3 ఇంతవరకు మామూలే. ఇక్కడ మనం రాసినప్పుడు x4 అని రాయాలి y1 కి, నాట్ y1 కి, y4 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఇక్కడ రాయాలి, అంత ఇంకేం లేదు. ఇది ఒక్కటే మార్పు గమనించుకోండి. చాడది y4 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇక్కడ రాశాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాస్తున్నాం నెక్స్ట్ వాల్యూ కనుక్కోవడానికి కోసం. ఇంకా రొటీన్ ఇది మళ్ళీ అదే మాదిరినే 1.0567 ఇంకా 0.02/2 ఇంకా ఇది మళ్ళీ వేయాలి రొటీన్ గా 1.0567 minus 0.06 divided by 1.0567 plus 0.06. ఇక్కడికి వచ్చే లోపల y4 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇది తీసుకోవాలి 1.0742 అనేదాన్ని తీసుకోవాలమ్మా. 1.0742 మైనస్ x4 అంటే ఎంత వస్తుందా 0.08 by 1.0742 plus 0.08, right? That is equals to 1.0567 plus 0.0 sorry ఎంత దాని వాల్యూ 0.01. దీని వర్క్ చేసి చెప్పండి 0.8934 ఇంతకుముందు వేసాం 8934 ఇంతకుముందు వచ్చింది మళ్ళీ వచ్చేది ఏం లేదు 8934 ఎవడు 894 ఇది ఎంత వస్తుంది చూద్దాం 0.8614 0.8614 ఇప్పుడు చూడు ఒక్క నిమిషం జీరో 1 ఇది రైట్ 1.0567 దీన్ని యాడ్ చేసి మల్టిప్లై చేయండి అబ్బా 0.0175 that is equals to 1.0742. y4 की second approximation. రెండు సేమ్ అయిందో లేదో ఒకసారి చూడు ఏమమ్మా, రెండు సేమ్ అయిందో చూడు. ఈడెంత ఉందో ఇక్కడ అంతే ఉందమ్మా. therefore ఫైనల్ మనం ఏం రాయాలా, hence y4 ఓకేనా, y4 is equals to 1.0742 రాసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫిఫ్త్ స్టెప్, ఇది 4 స్టెప్స్ అయిపోయింది తప్ప. సో ప్రతి స్టెప్ లో కూడా రెండు సార్లు వేసుకుంటూ వచ్చాను. అంటే y4 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్, y4 సెకండ్ అప్రాక్సిమేషన్ వేసి y4 కి సంబంధించినటువంటి ఫైనల్ వాల్యూ ఎంతో డిసైడ్ చేసాం. అదే విధంగానే మనం ఇప్పుడు ఏం చేద్దాం, y5 వేద్దాం. y5 చేయాలంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు y5 చేయాలంటే ఏం చేయాలా, ఫస్ట్ ఏం చేయాలా, యూలర్స్ బై యూలర్స్ మెథడ్, రైట్, బై యూలర్స్ మెథడ్.
y5 ఈక్వల్ టు ఎంత చెప్పుమా. y5 ఎంత? y4 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x4 y4. ఇది ఫార్ములా. రైట్, బానే ఉంది. ఇప్పుడు y4 అనేదాన్ని ఏం వాడుకోవాలి అంటే ఇప్పుడు మనం కనిపెట్టినటువంటి దాన్ని దీన్ని వాడుకోవాలి. సో అది ఎంత ఉంది మళ్ళా మర్చిపోయినా, 1.0742 1.0742. ఇదేమో 0.02. ఇక్కడ y4 అంటే మళ్ళీ ఇదే రాయాల, 1.0742 మైనస్ 0.08 అని వస్తుంది. ఇంతకుముందు వేసాం మనం. ఇక్కడ 0. ఎంత డివైడెడ్ బై 1.0742 ఎంత ప్లస్ 0.08, దట్ ఈస్ 1.0742. దీన్ని యాడ్ చేసి చెప్పండి అమ్మ ఒకేసారి. చేయలితే చేయండి టకమని. 0.02 ఇంటూ 0.8614, that is equals to 1.0742 plus 0.0172, that is equals to 0194. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, 2 రోజులు చేస్తున్నాము. రైట్, ఇది మా దట్ ఈస్ y4 కాదు సారీ y5 అకార్డింగ్ టు యూలర్స్ మెథడ్. సో ఇది కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాము? యూలర్స్ మోడిఫైడ్ బై యూజింగ్ Euler's modified method. So y5 की first approximation, first iteration value is equals to formula ముందు రాసేది అలవాటు కావాలమ్మా. y4 plus h/2 f of x4 y4. ఇంతవరకు మార్పు లేదు, ఇది మామూలుగా చేస్తాం. ఇక్కడికి వచ్చేసే లోపల f ఆఫ్ నెక్స్ట్ వాల్యూ రాయాల, x5 y5 కి 0th అప్రాక్సిమేషన్. మళ్ళీ మీ డౌట్ రావచ్చు, ఇదేం లేదు, y5 కి 0th అప్రాక్సిమేషన్, దట్ ఈస్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ 1.0194 ఇది. ఓకే, దీన్ని ఇక్కడ వాడుకుందాం, రైట్. y4, వాట్ ఇస్ y4? ఇప్పుడు ఇక్కడ రాసామని, ఇక్కడ ఉందమ్మా 1.0742నా అంతే, 1.0742 0.02/2. ఇది మామూలే, మళ్ళీ రొటీన్ మళ్ళా ఏమనే 1.0742 మైనస్ 0.08 బై 1.0742 మైనస్ 0.08, సారీ మైనస్ కాదు సారీ ప్లస్, మళ్ళా y5కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇప్పుడు ఇక్కడ కనుక్కున్నాం, అది యూలర్స్ మెథడ్ ప్రకారం కనుక్కున్నటువంటి దాన్ని ఆడ వాడుకుంటాం. 1.0194 ఉంది, 1. అలా మర్చిపోయినాను నేను, 0194 మైనస్ x5 ఎంత పైన, x5 ఎంత, x5 0.1, x0 ప్లస్ 5 ఇంటూ h, దట్ ఈస్ 0.1. అది ఇక్కడ వేసుకోవాలి, 0.1 బై 1.0194
0194 ప్లస్ 0.1 రైట్. ఇప్పుడు 0.1 దగ్గరికి వచ్చేసాం మనం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0742 0.01. అది సింప్లిఫై చేసి చెప్పండి అబ్బా. 0.8614. 8614 మళ్ళమ్మా. 8321 వచ్చిందా? సరిపోయిందా? రైట్. ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 0.1 మల్టిప్లై చేయమ్మా. రైట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0911. దిస్ ఈజ్ y5 కి ఫస్ట్ ఐటరేషన్ వాల్యూ. నెక్స్ట్ ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేద్దాం మనం, దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా కనుక్కోవాలి. ఏమది? y5 కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా చెప్పండి నాకు. సెకండ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా y4 x/2 ప్లస్ into f of x4 comma y4 comma y4 plus f of x5 comma y5 y to the power approximate వచ్చి 1 సార్. ఫస్ట్ అప్రాక్సిమేషన్ y5 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ లేదా ఫస్ట్ ఐటరేషన్ వాల్యూ. రైట్. y4 ఎంత చూడమ్మా? 1.0742 ఉండదు. ఇది మీకు తెలిసిందే 0.02/2 రొటీన్ గా వేస్తున్నాం స్టెప్స్. సో ఇక్కడ y4 అంటే ఇదే ఇక్కడ ముందు రాసాం, అది 1.0742 మైనస్ 0.08 బై 1.02 ప్లస్ 0.08. ఇంతవరకు అందరికి అర్థమైంది. ఇక్కడికి వచ్చే లోపల y5 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎంత ఉంది? 1.0911 మైనస్ 0.001 0.1 by 1.0911 plus 0.1, that is equals to 1.0742 0.01. దీని వాల్యూ ఎంత చెప్పండి అబ్బా? ఇది కూడా ఇంతకుముందు వచ్చింది కదా 0.614. ఇది ఇంట్లో ఏం మార్పు లేదు, ఎందుకంటే ఇంతకుముందు వేసాను, ఇది ఇక్కడ వేసాను. నెక్స్ట్ దీని కథ ఇక్కడ ఉందా? ఎంత వచ్చింది చూడమ్మా? 0.8321. ఒకేసారి కూడా చెప్పండి, పర్లేదు. నేను వర్క్ చేసి ఒకేసారి చెప్పండి. సేమ్ అదేమైనా వస్తుందా చూడు? 0911 y5 కి సెకండ్ అప్రాక్సిమేషన్.
వచ్చిందా చూడమ్మా. హెన్స్ y5 is equals to 1.0911. సరే బాగానే ఉంది. ఇక్కడ చూడండి ఫైనల్ గా 5th స్టెప్ లో మనకు వచ్చింది ఏది y5 వాల్యూ కనుక్కునేటప్పుడు 5th స్టెప్ లో 0.1 అనేది వచ్చింది. ఓకేనా. therefore y of 0.1 is equals to 1.0911. So this is final answer. ఓకే. సో ఈ మెథడ్ మీకు నాకు తెలిసి ఈ ప్రాబ్లం ద్వారా మీకు అర్థం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగంటారా. ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములాస్ మీకు టీచ్మెంట్ లో ఉంటుంది. ఈ నోట్స్ మొత్తం కూడా జస్ట్ ఒకసారి మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ప్రయత్నం చేయండి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళా కూడా అడగండి. బట్ ఈ ప్రాబ్లము నేర్చుకోవాలి. మాడిఫైడ్ యూలార్స్ మెథడ్ పైన ఎక్కువ అడుగుతాడు ప్రాబ్లమ్స్. యూలార్స్ మెథడ్ కంటే కూడా మాడిఫైడ్ యూలార్స్ మెథడ్. ప్రొసీజర్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వేసుకోవడము ఊరికి వేసుకుంటూ పోవడమే కానీ బట్ మనకి ఇది పెద్ద కష్టమైన ప్రాబ్లం అయితే కాదు. ఏమైనా కష్టంగా ఉందా? ఏమి ఈరోజు చాందిని ఏం మార్నింగ్ రాలేదు? చాందిని లారా వాళ్ళ పురుషోత్తం రాలేదు. ఏమ్మా చాందని? చాందిని ఉన్నావా క్లాస్ లో? లేదా? ఎనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఏమైనారు? ఏమ్మా మార్నింగ్ రాలా? ఊరు వింటివా? రైట్. సరే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చెప్తాను నేను. ఇదే దీని మీదనేమ్మా. యూజింగ్ క్వశ్చన్ ఇది. యూజింగ్ ది మోడిఫైడ్ లేదా యూలార్స్ మోడిఫైడ్ మెథడ్, యూజింగ్ ది యూలార్స్ మోడిఫైడ్ మెథడ్. క్వశ్చన్ రాసుకోండమ్మా. యూలార్స్ మోడిఫైడ్ మెథడ్ solve numerically the equation ఏమి ఇచ్చారంటే y dash is equals to x plus mod of square root of y with y of 0 is equals to 1 for x value lies between कुछ different గా అడిగారు అంతే లేదు 0 to 0.6 in the steps of either in steps of step అమ్మాయి అనిపిస్తుందా? in the step of 0.2. ఇది క్వశ్చన్. ఒకసారి చూడండి ప్రాబ్లం. రాసుకున్నారా?
ఒకసారి చూడండి, దీంట్లో ఎన్ని స్టెప్స్ వస్తుందో చూడండి ఒకసారి. సాల్వ్ న్యూమరికలీ ది ఈక్వేషన్. ఏమైనా చేద్దామా? చేస్తారా? ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చెప్పండి. ఏమమ్మా? ఏమిరా, ఏం చెప్పరు? చేద్దామా? మీరే చేస్తారా? ఏమండి మేడమ్స్, సార్లో చెప్పండి రా, ఈ ప్రాబ్లం చేస్తారా చేయాలా? చేయండి సార్. సార్ మీరు చూస్తూ ఉంటారా చేస్తూ ఉంటారా? నేను చేస్తాను కానీ మీరు చూస్తారా చేస్తారా నాతో పాటు? నాకు చెప్పాలి మీరు. నాకైతే మీ క్యాలిక్యులేటర్ ఏమైనా దగ్గర పెట్టుకుని చెప్పండి నాకు ఒకసారి. సో గివన్ y dash is equals to ఏమి ఇచ్చాడు? x plus modulus of square root of y అని ఇచ్చారు. x plus modulus of square root of y. రైట్, ఇదే నథింగ్ బట్ ఇదేంది? ఇదే f of x, y. f of x, y అంటే x plus root y అని, ఇంకేం లేదు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు చెప్పండి? అది ఏమి ఇచ్చారు ముందు రాయండి. ఎడి ఇచ్చారు చూడండి ఇంకోటి. ఏమది? అండ్ y not equal to 1 when x not equal to 0. ఇలా బ్రాకెట్ వేసి రాస్తే దాని మీనింగ్ అది. y వాల్యూ అట్ 0 ఈక్వల్ టు 1 అని అర్థం. ఇక్కడ y వాల్యూ, ది వాల్యూ ఆఫ్ y అట్ 0 ఈక్వల్ టు 1. అట్ 0 అంటే అట్ x అని. కాబట్టి x నాట్ వాల్యూ, దట్ ఈస్ ఇనిషియల్ వాల్యూ కాబట్టి x నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాము. ఇన్ ది ఇంటర్వెల్ ఏమి వాళ్ళు ఇచ్చే చూడండి. ఇంటర్వెల్, ఇన్ ది ఇంటర్వెల్ VIL ఎంత ఇంటర్వెల్ లెంగ్త్? h ఈక్వల్ టు 0.2. మీరు చెప్తేనే నేను చేస్తా, నేను వదిలేస్తాను. ఓకే, నౌ మోడిఫైడ్ యూలర్స్ ప్రకారంగా కనుక్కోమన్నాడు. సో ముందు మనం ఏం చేయాలా? y1 కనుక్కోవాలి. y1 దేని ప్రకారం కనుక్కోవాలి? బై యూలర్స్ మెథడ్. చెప్పండి అమ్మా, వాట్ ఈస్ y1? ఎవరు చెప్తారు? ఎవరెవరు చెప్పండి రా. శివకుమారా చెప్పరా, వాట్ ఈస్ y1? మీరు చెప్పాలా? కొంచెం పార్టిసిపేట్ చేయండి. మిమ్మల్ని ఫోటో తిట్టేనా? గుర్తొచ్చింది చెప్పండి. ఎవరు గుర్తొస్తే వాళ్ళు చెప్పండి. ఎంతసేపు హేమవతి, చాందని వీళ్ళు ఎవరు చెప్తున్నారు? వాట్ ఈస్ y1? యూలర్స్ మెథడ్ ప్రకారం y1 ఎంతరా? నేను చేస్తున్నా. y0 ప్లస్ h ఇంటూ, మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు గుర్తుంటుంది. నేను వేస్తే నాకు గుర్తుంటుంది. మీకేం గుర్తుంటుంది? ఏరా చెప్పండి. నేను వేస్తే నాకు గుర్తుంటుంది ప్రాబ్లము, మీరు వేస్తే మీకు గుర్తుంటుంది. సరే, y0 వాల్యూ ఎంత ఇక్కడ? కనీసం చెప్పండి, చూసాను చెప్పండి రా. y0 వాల్యూ ఎంత ఇక్కడ? 1. h ఎంత? 0.2. సారీ, నెక్స్ట్ f ఆఫ్ x0 y0 అన్నాడు. f ఆఫ్ x0 y0 అంటే ఏం రాయాలా? దీన్ని పెట్టి దీన్ని వాడుకోవాలా. ఇక్కడ x0 రాయాలి. x0 వాల్యూ ఎంత? 0 ప్లస్ మోడులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y. y ఎంతడా? y అంటే దట్ ఇస్ y0 అని. ఎంతరా y0?
ఒరేయ్ ఇది వన్ మ్యాన్ షో లాగా అయిపోతుందిరా. అరే ఏమమ్మా, వన్ మ్యాన్ షో, ఏకపాత్రాభినయం అంతేనా? అంతేనా కాదా? ఒరేయ్ ఉన్నారా పోయినారా క్లాస్ లో నుంచి? హలో హేమావతి, సార్ ఉన్నావు? నవ్వు ఏడుపు రెండు వస్తుంది తల్లి మాకు. అయ్యో దేవుడా. కాదు, ఉన్నారా పోయినారంటే కొంతమంది పోతా ఉంటారా? ఏం చేయాలి చెప్పు. ఎంత దీని ఆన్సరు? ఇంతేనమ్మా? కాదమ్మా, వన్ మ్యాన్ షో లాగా ఉంటే మ్యాథ్స్ అవుతుందా? మ్యాథ్స్ ఎప్పుడు వన్ మ్యాన్ షో అయితే దట్ ఈస్ వర్స్ట్. అది ఆ సిస్టమే వర్స్ట్. ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల. నేను అడిగితే మీరు చెప్పాలా, మీరు అడిగితే నేను చెప్పాలా. వన్ మ్యాన్ షో లాగా ఉంటే ఏమవుతుందా? మామూలు నేనే, అందరూ నేనే. ఇంతేనా? అయ్యో అయ్యో అయ్యో. రే శివకుమారా, చూసి చెప్పురా. 1.02 f(x) ఏమన్నా డౌట్ రావాలి మీకు. సార్ అదేంది అర్థం కాలేదు సార్, దీన్ని చెప్పండి అడిగితే చెప్తాము. మేమే క్వశ్చన్లు వేసుకొని, మేమే డౌట్లు అడిగి, మేమే చెప్పుకోవాలండి. ఎప్పుడు అది అయ్యేదే? రేపు మీరు ఎందుకు టీచర్లు అవుతారు, అప్పుడు ఎట్లా చెప్తారేమే? ఎవరు ఉన్నా? ఓకే, వినపడుతున్నా నా మాటలు? కనీసం వినపడతా ఉంది సార్. బాగా వినపడతా ఉందా? బాగా వినపడుతుందమ్మా? ఎస్ సార్. సరే, నాతో పాటు చెయ్యి అయితే. ఇది కరెక్టేనా? y1 వాల్యూ 1.2నేనా? ఏమ్మా చేసావా? నేను చేయలేదు సార్, నా దగ్గర క్యాల్సి లేదు సార్. ఏం లేదు? క్యాల్కులేటర్ సార్. మొబైల్లో? ఓకే, మొబైల్లో వినలేరనా? మళ్ళా రావచ్చు కదా మొబైల్కి, క్లాస్ నుంచి పక్కకు వచ్చి. చేయలేరా? కట్ అయిపోతాయి సార్ మధ్యలో మళ్ళా. సరే, ఎట్లా మరి? క్యాలిక్యులేటర్ పెట్టుకోవాల్సిందే కదా మీరు. అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ తీసుకున్నప్పుడే క్యాలిక్యులేటర్ ఉంటే ఈజీగా వస్తుంది మనకు ఆన్సర్. సరే ఓకే, నేనే చెప్తాను. ఏం చేసేదబ్బా. రైట్, ఇప్పుడు ఏం చేయాలి రబ్బా? ఏమమ్మా, యువరాజ్ మెథడ్ ప్రకారం ఇది అనుకున్నాను, కనీసం నా ప్రొసీజర్ అన్న చెప్పు. సార్ బై యూలర్స్ మోడిఫైడ్ మెథడ్. యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా నాకేం కావాలా? y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాయాలి. ఇలా y1 ఇది రాశాను కదా, ఇలా ఇది y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇదే మన మనసులో ఏమనుకోవాలమ్మా, దీన్ని y1 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అని కూడా అనుకోవాలి. దీన్ని ఒక నిమిషం, దీన్ని ఇంకో రకంగా రాస్తాను. సరే, 1.2 దిస్ ఈజ్ నథింగ్ బట్ y1 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అని అర్థం. ఓకే, చూద్దాం ఫార్ములా. దీనికి కనీసం చెప్పమ్మా. y0 plus h/2 into f of x0, y0 plus of x1, y1 initial value sir. f of x1, y1 కి ఇనిషియల్. రైట్. వాట్ ఈజ్ x1 ఎంతమ్మా?
పక్కన రాస్తా నేను. x1 ఎంత? x0 ప్లస్ 1 ఇంటూ హెచ్ కదా, 1h కదమ్మా. yes sir. x0 1 ఇంటూ హెచ్. x0 అంటే ఎంత వచ్చింది మనకి? ఎంత ఇచ్చినాడు వాడు? 0 sir. ఏడది x0 0. సో 0 ఇంటూ 1 ఇంటూ హెచ్ అంటే నథింగ్ బట్ 1. ఓకే, రాద్దాం అది అంటే. హెచ్ అంటే ఎంత? 0.2. దట్ ఈజ్ ఎంత రావాలి మనకి? 0.2నే అంతే కదమ్మా. x1 వాల్యూ ఇంతే, రైట్. నౌ వాట్ ఈజ్ y0? అంతేనా? ఇక్కడ ఏం రాయాలమ్మా? f of x0 y0. f of x0 y అంటే ఏంది? ఇది x ప్లస్ రూట్ y అని ఉంది. సో x0 అంటే 0 ప్లస్ మోడులెస్ ఆఫ్ వాళ్ళు ఏమొచ్చినాడు అదే టైప్ రాసానమ్మా, రూట్ y0 అని, ప్లస్ దీనికతమ్మా x1 అన్నాడు 0.2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మోడులెస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మోడులెస్ ఆఫ్ ప్లస్ ఇక్కడ వేస్తాను నేను, మోడులెస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్. అర్థమైందా లేదా చూడు? మోడులెస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y1 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ రాయాలి. y1 కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇదే 1.2 ఉంది కదా, అది వేద్దాం. 1.2 మోడలిస్. కొంచెం ఇది రోడ్ స్క్వేర్ రూట్స్ బాగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలప్ప. ఇదేమ్మా 1. ఇది ఎంత? బ్రాకెట్ ఇది ఎంత వచ్చింది చూడు? వన్ పాయింట్ రూట్ బా ఎవరి దగ్గర ఉంటే క్యాలిక్యులేటర్ చూడండి రా. వన్ పాయింట్ రూట్ నేను వేస్తాను. 1.09 సార్. 1.2 కి స్క్వేర్ రూట్ కదా, ఎంత వచ్చిందప్పా? ఎంతరా నువ్వు చెప్పిన ఏదో? 1.09 సార్. నాకు 1 పాయింటా? అవును సార్. ఉండు, నీకు ఒకవేళ ఒక నిమిషం ఉండు, ఇక్కడే కూడా చూపిస్తాను. స్క్వేర్ రూట్ ఆడది, స్క్వేర్ రూట్ దీంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1.2. ఇది కనిపిస్తుంది ఈ స్క్రీన్? ఈ స్క్రీన్ కనిపిస్తుందమ్మా? yes sir, కనిపిస్తుంది సార్. ఓకే, ఇది ఎంత ఉందమ్మా? 1.0954. మనోడు అది చెప్తున్నాడు 1.0954. ఏమైంది నాకు? 1.0954. చూడండి, దీని అంతా యాడ్ చేయండి. 1.2 దీన్ని 1.2 యాడ్ చేయాలి. 1.2 ప్లస్ 1.0954
ఇది ఎంత ఉందంటే 2.2954 సార్. 294 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 తో మల్టిప్లై చేయి. అప్పుడు ఎంత వస్తుంది నాకు? ఇక్కడ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది, 2 ముందరకలా వచ్చేస్తుంది. అంటే 0.2295 అని వేస్తా. సరిపోతుందా? 2294 4 డిస్కౌంట్స్ తీసుకున్నాను. 2295 రైట్. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్, సారీ y1 కి సెకండ్ అప్రాక్సిమేషన్. ఫార్ములా ఎంతసేపు చెప్పేది అలవాటు చేసుకున్నామా? ఇదే వస్తుంది ఇంకేది, y0 + h/2 ఇంటూ y0 + h/2 ఇంటూ f of x0 y0. ఇక్కడ మారుతుంది అంతే. f ఆఫ్ ఇక్కడ ఏముంది మనకి x1 ఉంటుంది, గమనించండి x1 y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. అంటే ఇక్కడ మనం ఏం రాసాము, y1 కి 0th అప్రాక్సిమేషన్ రాసాము, ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంతే, అదొకటే మాట. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడుపా. y0 ఎంత ఉందా? అది y0 ఇంతకుముందు వేసిన అదే కదా వేయాలి. ఏదో మిస్టేక్ అయింది రేడి, మిస్టేక్ అయింది అంటే నేను చిన్న తప్పు చేశాను ఇక్కడ, గమనించలేదు మీరు. ఇక్కడ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ మనం రాస్తా ఉండేది. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి నేను? కరెక్టేనా వేసింది? 2295. ఓకే, 2 పెడితే కరెక్టేనా? y1 సెకండ్ అప్రాక్సిమేషన్ 1.h/2 అంటే 0.2/2. ఇక్కడ కూడా 0 ప్లస్ మోడలిస్ ఆఫ్ √1 ప్లస్ x1 అంటే ఎంత వచ్చిందా? 0.2 ప్లస్ మోడలిస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్, మనకు ఆడ కనిపెట్టింది ఎంత అంతకుముందు? చూడండి ఇక్కడ ఎంత ఉందో, 1.2295. 1.2295 బార్ రబ్బా గుర్తుపెట్టుకోండి. సరే, ఇది 1, ఇది 1.2 చూద్దాం. 1 + 0.1 ఇంటూ 1.2, దీని వాల్యూ ఎంతో రాద్దాం. దాని వాల్యూ ఎంత ఉంది చూడాలి, 1.2295. 1.2295
కొద్దిగా గట్టి చెప్పరా నాకు వినపడలా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.1088 కదా. 1088 అంతే సార్. ఎంత చెప్పు సరే 1088 అంతేనా. దీన్ని యాడ్ చేయపది, యాడ్ చేసి 1 తోటి 0.1తో మల్టిప్లై చేసి ఫైనల్ ఆన్సర్ చెప్పు. ఫైనల్ ఆన్సర్ చెప్పురా. ఏం లేదు, దీన్ని యాడ్ చేసి ఇంటూ 0.1 వేసి మళ్ళీ దానికి 1 యాడ్ చేయండి. సార్ 0.2308 సార్. ఫైనలా? మళ్ళీ ఇది వేరే ఉంది కదా 1 మొత్తం చెప్పే. ఫైనల్ సార్ 2308. 1 పాయింట్ వస్తుంది చూడపా. అదే సార్ 1.08. 23 సార్. ఒక్క నిమిషం నేను కూడా వచ్చేస్తాను. 2308 సార్. 2308 5 డెసిమల్స్ యాడ్ చేసి ఇంకో 8 వస్తుంది సార్. 2308 2309 చూడు. 88 వస్తుంది సార్. 88 అంటే 9 చేసుకోవాలి. అంతే సార్. థర్డ్ అప్రాక్స్ ఇక్కడ గమనించరా. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో నేను చేసిన ఇంతకుముందు ప్రాబ్లంలో ఒక్కసారి మీకు చూపిస్తాను. గమనించండి. ఇప్పుడు ఇదేమో 1.2295 ఉంది, ఇదేమో 1.2309 ఉంది. దీనికి తేడా ఉందా? జస్ట్ 1 వినండి. y1 కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఇది, అట్లాగే y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత ఇచ్చారు? ఎంత వచ్చింది మనకి ఇంత ముందు? ఎన్నో ఉంది? 7 1.2295. ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లంలో కోయిన్సైడ్ అయింది రెండు వాల్యూస్ అంతే కదా. ఫస్ట్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ రెండు కోయిన్సైడ్ అయింది. బట్ ఇక్కడ ఈ రెండు సమానం కాలేదు, దగ్గరగా రాలేదు. ఇది 1.23 ఒకవేళ 2 డెసిమల్స్ గా తీసుకోవాలంటే 1.23 అని వస్తుంది, లేదా 3 డెసిమల్స్ తీసుకుంటే కూడా ఇది 230, ఇది 229. కాబట్టి ఇట్లా డౌట్ ఇట్లా మాదిరి వచ్చినప్పుడు ఏం చేద్దామంటే అగైన్ మనము ఇంకొక వాల్యూని తీసుకుందాం. ఇంకొక వాల్యూ అంటే ఇంకొక అప్రాక్సిమేషన్ ని తీసుకోవాలి. therefore ఏం చేద్దాం? y1 కి థర్డ్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి. ఈ రెండు సమానం కాలేదు కదా, అందుకోసమని సమానం కాలే కదా ఇవి రెండు, అందుకోసమని థర్డ్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుంది చూడు. y0 ప్లస్ h/2. అర్థమవుతుందా? నేను ఇంకింద మూడోసారి కూడా చేస్తున్నానంటే ఇవి రెండు సమానం కాలేదు. థర్డ్ అప్రాక్సిమేషన్ ఏమైనా సమానం అవుతుందా చూసుకుందామని. సో h/2 ఇంటూ f(x0 y0) ప్లస్ ఇదేం రాయాలి నేను? f(x1) y1 కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఇక్కడ వేసుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. y1 కి సెకండ్ అప్రాక్సిమేషన్. ఓకేనా? y1 కి సెకండ్ అప్రాక్సిమేషన్ వేయాలి. ఏం చేశాను నేను? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వేసాను. కాబట్టి ఇంకొక అప్రాక్సిమేషన్ నాకు కావాలి అంటే, ఇంకొక ఐటరేషన్ వాల్యూ కావాలంటే దీన్ని వేసుకోవాలి. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోండి. నా నేను ఇంకో పేజీకి వెళ్తాను. నేను y1 కి థర్డ్ అప్రాక్సిమేషన్ వేయాలి. సో ఇక్కడ ఏముంది, 1 0.2/2 0 గుడ్డిగా వేస్తున్నాను. మోడలెస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఇది ప్లస్ ఏముందో చూద్దాం, 0.2 ఇంటూ మోడలెస్ ఆఫ్ ఎలా అర్థం ఇక్కడ 0.2 ఇంటూ ప్లస్ మోడలెస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత ఉందో చూడరా, ఈ వాల్యూ 1.2309 ఇక్కడ వేసుకోవాలి. 1.2309 మోడలెస్ అట్లా వేయాలి. 1 అంటే సమానం అవుతుందో చూద్దాం. 0.1 ఇది, ఇదేమో 1.2 వచ్చేస్తుంది. ఈ రెండు కలిపితే దీని స్క్వేర్ రూట్ ఎంత చూడు, 1.2309 1.23 సార్ 1.1094 1.10 చెప్పు ఇంకోసారి వినపడలే నాకు. 1.1094 సార్. 4 డెసిమల్ కి అడ్జస్ట్ చేసినాకనా ఈ 4 తర్వాత ఏముంది, ఏముంది బా 945 సార్. అంటే నీకు మొత్తం వచ్చింది చెప్పు నాకు ఒకసారి. 1.109 459 సార్. 49459. అప్పుడు ఇటు 5 వేసుకుంటే పోలా. అవును సార్, అదే 5 వేసుకుంటాం. అడ్జస్ట్ చేస్తే అంతే సార్. రైట్, దీని ఫైనల్ ఆన్సర్ చెప్పి +1.2 2309 వచ్చింది చూడు. 2309 వచ్చింది చూడబ్బా. అవును సార్. 2309 అది 94 కాబట్టి 2309. అంతే సార్. సరే, ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసినాము, y1 కి సంబంధించినటువంటి థర్డ్ ఐటరేషన్ వాల్యూ 1.2309, సెకండ్ ది 1.2309. ఈ రెండు కోయిన్సిడెంట్ అయింది చూడండి. రెండు కోయిన్సిడెంట్ అయిందా, థర్డ్ అండ్ సెకండ్. ఇదిరా థర్డ్ సెకండ్. హెన్స్ ఏం రాద్దాం మనం, ఈ మోడిఫైడ్ యూలాస్ మెథడ్ ప్రకారంగా హెన్స్ y1 ఈక్వల్ టు 1.2309. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో y1 అంటే ఇక్కడ ఏం చేద్దాం, దీనికి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ మన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వాడేదాని కోసంగా దీన్ని వాడుకుంటాం. ఓకేనా, అది ఓకే. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు 2 సార్లు వేస్తే మనకు సమానంగా రాలేదు, ఇవి రెండు సమానం కాలేదు కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాము, థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా మనం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ రెండు కోయిన్సైడ్ అయింది కాబట్టి ఇది ఓకే. నౌ అగైన్ ఏం చేద్దాం,
y2 బై యూలార్స్ మెథడ్ ప్రకారంగా బై యూలార్స్ మెథడ్. ఇప్పుడు y1 వాల్యూ ఇక్కడ డిసైడ్ చేసినాం అప్ప, y1 వాల్యూ డిసైడ్ చేసాము. ఇంకా యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఇంకేం చేద్దాము, ఏం చేద్దాము, y2 వాల్యూ కనుక్కోవాలి. y2 వాల్యూ కనుక్కోవాలి. వాట్ ఈస్ y2? y2 ఎంత? y1 ఎవరు చెప్పరు, h/2 సార్. ఏం రాయాలనా? h ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 y1. x0 y1 రైట్. ఇప్పుడు ఇక్కడ y1 ఉండదు కదమ్మా. ఈ y1 అంటే ఇప్పుడు మనం కనిపెట్టినటువంటి దాన్ని దీన్ని వాడుకోవాలి. 1.2309 అనే దాన్ని ఇక్కడ వేసుకోవాలి. 1.2309 h ప్లేస్ లో 0.2. నెక్స్ట్ ఇక్కడ x1 ఉంది, y1 ఉంది. x1 అంటే ఇప్పుడు ఆల్రెడీ కనిపెట్టినట్టుగా ఉన్నాం మనం. ఇక్కడ x1 ఎంత? 0.2. కాబట్టి ఇదేనర్థము 0.2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y1 ఇప్పుడు మనం కనిపెట్టినటువంటి దాన్ని 1.2309. ఇది కూడా మాడ్యులస్ 1.2309 ఎంత వస్తుంది చూడమ్మా ఒకసారి. ఫైనల్ వాల్యూ చెప్పేలాంటి దీని స్క్వేర్ రూట్ కనుక్కో, దానికి +2 యాడ్ చేయి, ఆ వచ్చిన దానికి వెనక్రా స్క్వేర్ రూట్ ఆఫ్ 1.2309 అది కనుక్కున్నాక దానికి +2 యాడ్ చేయి, సారీ ప్లస్ 0.2 యాడ్ చేయి, ఆ వచ్చిన దాన్ని 0.2తో మల్టిప్లై చేయి, దానికి మళ్ళీ దీన్ని యాడ్ చేయి, ఫైనల్ ఎంత వస్తుంది చెప్పేసి. ముందు బ్రాకెట్ లో ఉండేది బాట్మస్ రూలే. చెప్పండి, చేయగలుగుతారు లేదా? చేసి చెప్పండి, లేదా ఒకటి చెప్తావా సార్? 1.4928 రాయండి సార్. 1. చెప్పు 4928. ఒకసారి చెక్ చేయరా. 4979. సార్ చెక్ చేయి. నువ్వేమన్నావు? 1.49 సార్ మళ్ళీ చేస్తున్నాను సార్. ఒకసారి చెక్ చేయి. ఒక సెకండ్ సార్ చేసేస్తాను. సార్ అంతే సార్. ఎంత? 1.4927. సరే ఓకే. 279 అది నా డౌట్ సార్. అప్పుడు 8 వేస్తాం. అదే సార్. రైట్, సరిపోయింది కదా. సో దిస్ ఈజ్ y2 అంటే దీనికి ఇనిషియల్ వాల్యూ అని అర్థం. ఇంకేలేదు, y2కి ఇనిషియల్ వాల్యూ అంతే, దాని మీనింగ్ అదే, నథింగ్ బట్ y2కి సంబంధించినటువంటి ఇనిషియల్ వాల్యూ బై యూలార్స్ మెథడ్ ప్రకారంగా కనిపెడతాం. దాని తర్వాత బై మోడిఫైడ్ లేదా యూలార్స్
modified method y2 की initial value, and that is the first value. Formula y1 రాయాలి ప్లస్ h/2 రాయాలి, f of x1 y1 రాయాలి. ఇంతవరకు మామూలే. ఇక్కడికి వచ్చేసే లోపల ఇదేం రాయాలా, x2 రాయాలి. గుర్తుపెట్టుకోండి, గుడ్డి గుర్తులు ఇవన్నీ. x2 కమా y2 కి ఇనిషియల్ వాల్యూ ఇక్కడ మనం కనుక పెట్టినట్టు వాల్యూ, రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు y2 ఇనిషియల్ వాల్యూ ఈ ప్లేస్ లో 1.2309 0.2/2 into 0.2 plus modulus of square root of 1.2309 దీని కథ. ఇంకా ప్లస్ ఇక్కడ గమనించండి, x2 అని అన్నాడప్ప. x2 అంటే పక్కన రాస్తున్నా, x2 అంటే ఏమి, x0 plus 2h అని కదమ్మా. x0 అంటే 0 into 0.2 అని, that is 0.4. సో ఇది కారణం, ఈ కారణం అనుకోండి. సో ఇక్కడ నేనేం రాద్దాము, ఇక్కడ మన ఫార్ములాలో ఏముంది, x2, y2 ఉంది. సో x2 వాల్యూ 0.04 అని రాయాలి, ప్లస్ మోడులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 వాల్యూ ఎంత ఉందిరా, 1.4928 మర్చిపోతున్నాము, 4928. రైట్. సో ఈ కారణం వల్ల x2 అనేది ఇంత. ఓకే, పక్కన రాసుకోండి. నిమిషం. సో ఇది విషయం, రైట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2309.1 ఇంటూ ఇది చూడండి అమ్మా. ఓ సారీ, ఇక్కడ తప్పేసాండా, ఎక్స్ట్రా కాడ ఇంకో 0 తగిలిచ్చాను. 0.4 అది. సో 0.2 ప్లస్ 0.4 అంటే 0.6 అని డైరెక్ట్ వేసేట్టు వేయండప్ప. దీని స్క్వేర్ రూట్ ఎంత చూడరా, సరే చూద్దాం. 1.2909 స్క్వేర్ రూట్ రాసామా, ఇంతకుముందు ఇది వేసినాం చూడు. వేసాను నేను, ఏడేసాను చూడు. 1.1095 1.1095. మర్చిపోతా నేను, 1.1095. ఇది దీనికి సంబంధించిన స్క్వేర్ రూట్. దీనికి సంబంధించిన చూడు 1.4928 1.4928 1.2218. సార్ టోటల్ గా 2.9313 సార్.
ఉండు, 2 point. నేను వేసేస్తాను నేను 2218 ఒకే ఒక నిమిషం 2218 అవి చెప్పేబ్బా ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది bracket లో మొత్తం సార్ గట్టిగా చెప్పరా ఎంత 2.93 1 పాయింట్ 2.93 1.2 ఫైనల్ ఆన్సరా? ఫైనల్ గా సార్ బ్రాకెట్ లో ఉండేది మాత్రం సార్ బ్రైట్ లో ఉండదా? ఫైనల్ చెప్పేసానే సార్. అంతే, ఇప్పుడు బ్రైట్ లో యాడ్ చేస్తావు కదా, ఒక సెకండ్. యాడ్ చేసిన దాన్ని 0.1 తో మల్టిప్లై చేసి ఒకేసారి సార్. దీన్ని యాడ్ చేసి చెప్పి ఎందుకు మళ్ళీ దాని స్టెప్స్ ఎందుకు పెంచుకోవడం? సిక్స్ మెంబర్స్ ఉన్నదేనా క్లస్టర్ ఆప్షన్ తీసి నోట్ చేసుకుని చెప్పమా. 1.524 సార్ 524 524 మీకు దాని పక్కన ఏం లేదా? 0 సార్. అంతేనా? సరే అంతే జీరో సార్. పెడతా. J- సరే ఉండండి. Now, y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్ Oh, అగైన్ y1 అని రాద్దాము. h/2 ఫార్ములా రాసేది అలవాటు చేసుకుంటా. ఫార్ములా వచ్చిందంటే ప్రాబ్లమ్స్ ఏం లేదు, చేసుకుంటూ పోవచ్చు ఓపిక. x1 y1 ప్లస్ f ఆఫ్ 2 y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ మీరు చెప్పాలి, నేను వేస్తాను. ఈక్వల్ టు 1.2309 0.2/2 ఇంకా సేమ్ ఇదే కదా 0.2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.2309 ఇక్కడ ఇది కూడా మామూలే 0.4 మార్పు అనేది ఒకటే ఇది ఒకటే, మిగతా అన్ని కామన్ కాపీ చేస్తాం. ఇది ఏం చేయాలంటే 1.524 అనేది ఒకటే మార్పు, మిగతాదన్నీ మామూలే. కాపీ చేసుకుంటూ వచ్చేసి చెప్పేసి లాస్ట్ లో అర్థమైంది చూడు. పైన ఉండేది దీనికి ఏమైనా తేడా ఉందా? ఏం లేవు, గమనించండి. ఏమవుతుంది, ఎంతవరకు మామూలుగా వేసుకుంటూ వచ్చాను. 0.4 వరకు కామన్ y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ కానీ సెకండ్ అప్రాక్సిమేషన్ కాకుండా ఇక్కడ స్క్వేర్ రూట్, లాస్ట్ స్క్వేర్ రూట్ ఏదైతే రాసామో అక్కడ ఒకటే చేంజ్. ఎంత వస్తుందో చూడమ్మా. లతీషా, ఇది నువ్వు చెప్పావు కదా ఇంతకు ముందు, ఇది చెప్పావు కదా. అవును సార్. y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ 5 డెసిమల్స్ వరకు వేసుకోరా, ఎందుకంటే 0 ఉంటే మన తలగానే 5 డెసిమల్స్ వరకు వేసుకో. ఇంతవరకు వెయ్యి. ఫైనాన్స్ చెప్పే పర్లేదు, దీనికి వర్క్ చేసి y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్
చూపించాలా? చేసి చెప్పారా? ఓకే సార్. ఎంత వచ్చిందమ్మా? 1.5253 ఫైనల్ ఆన్సర్. 5253 5253 సార్. 5 డెసిమల్స్ చెప్పుకుంటున్నా సార్. 52 మళ్ళా 52 అన్నావు, 53 మళ్ళా ఉందే 53 సార్. 5253 కాదు సార్. 53 వేయద్దు, 5 డెసిమల్స్ వరకు చెప్పుకుంటున్నా. 5 ఆఫ్ 6 వరకు తీసుకో. ఏం లే, మనము వర్క్ చేసేది 525301 సార్. 5253 వచ్చిందా? సార్. 0 సార్. 01 సేపు టైం అయింది, 4 వరకే. 10 నిమిషాలు. విండోస్ ఎక్స్పీ ఉంది, దాంట్లో చేయలేము. యూజ్ చేస్తావా? అంటే నెట్ తీసాను. అమ్మో చెప్పండి. 10 నిమిషాలు. ఎంత వస్తుంది చూడనైనా సార్? 1.52530 సార్. సరే, నేను 9 అని వస్తా ఉంది. సరే, నువ్వు 3 అంటావాడా? అవును సార్. అదే సార్ 29 ఉంది కదా సార్, 30 వస్తాను సార్. అంతే సార్. అట్టొద్దు 5 డెసిమల్స్ తీసుకొని చెప్తున్నా నేను. 5259 అట్లే ఉంచేసాయి. సరే సార్. సరే, ఇప్పుడు చూడు, మనం ఇది ఇక్కడ ఏమవుతుందో ఒక నిమిషం గమనించండి రా. ఇది మనకు కోయిన్సైడ్ అయిందో ఒకసారి చూసుకో. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరా. లాస్ట్ లో మన కోయిన్సైడ్ కాలేదు చూడండి. 1.52 2 డెసిమల్స్ కోయిన్సైడ్ అయింది, బట్ థర్డ్ నుంచి కోయిన్సైడ్ కాలేదు. ఇక్కడ 402 ఉంది, 529 ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఇంకోసారి చేయాలా. అంటే ఏం చేయాలా చెప్పండి? థర్డ్ అప్రాక్సిమేషన్ రాయండి. థర్డ్ అప్రాక్సిమేషన్, సారీ. అయ్యో, ఒక నిమిషం, ఏముందంటే ముందు చూద్దాం. y2 కి థర్డ్ అప్రాక్సిమేషన్, రైట్. y2 కి థర్డ్ అప్రాక్సిమేషన్ ఫార్ములా చెప్పండి. y2 కి థర్డ్ అప్రాక్సిమేషన్ ఏం మారదు. y1 రాయాలి, h/2 మామూలే, f ఆఫ్ x1 y1 ఇది మార్పు లేదు. ఇంకేది మార్పురా? f ఆఫ్ x2 అంతవరకు కూడా మార్పు లేదు. ఇక్కడికి వచ్చేస్తే లోపల y2 కి ఏం చేయాలా? సెకండ్ అప్రాక్సిమేషన్ తీసుకోలేడా? రెండా చూడండి, సెకండ్ అప్రాక్సిమేషన్ రాయాలి. ఇది ఒకటే, లాస్ట్ ఒకటే మార్పు. ఇక రొటీన్ గా వేయండి చూద్దాం. 1.2309 2309 0.2/2 ఇక్కడ x1 y1 అన్నాడు. 0.2
ప్లస్ ఓకే 0.2 ప్లస్ 1.2309 ఇంతవరకు మార్పు లేదు. ఇది కూడా మార్పు లేదు. 0.4 వరకు కూడా మార్పు లేదు. ఇక్కడికి వచ్చేసే లోపల ఇది మారిపోతుంది. ఏం చేయాలడా 1.52529 వేయాలి. 1.52529 ఇది మా. సో దీన్ని వర్క్ చేసి చెప్పండి అది ఎంతవరకు వస్తుందో. 5 డెసిమల్స్ వరకు చేయండి అప్ప. వస్తుంది చూడండి. నాకు 3 డెసిమల్స్ వరకు ఒకటే. 52534 చెప్పమా. 52534 5348. అప్పుడు ఏం చేయాలి? 5 వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్. అంతే కదా? అంతే సార్. 52535 వేసాను నేను. రైట్ అంతే సార్. మళ్ళా జస్ట్ మళ్ళా అబ్జర్వ్ చేద్దాము. ఇదేమైనా కోయిన్సిడెన్స్ చూద్దాం. ఇక చూడు 52402 ఉంది, 529 ఉంది. లాస్ట్ నేను 3 డిజిట్స్ చూస్తున్నా. ఏముందిరా 529 ఉంది, మళ్ళా 535 ఉంది. సో మళ్ళా ఇది దీంట్లో ఇప్పుడు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలని మనకు సమస్య. ఏ రెండిట్లో సెకండ్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలన్నా థర్డ్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలని మళ్ళా సమస్య. ఇట్లా మాదిరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంకొకసారి మళ్ళీ చేసే తీరాలి. దట్ ఈజ్ y2కి 4th అప్రాక్సిమేషన్ వేసేసేయండి. చూద్దాం. y1 ఫార్ములా రొటీన్ ఫార్ములా h/2 f ఆఫ్ ఇవన్నీ మామూలే x1 y1 ప్లస్ f ఆఫ్ x2. ఇక్కడికి వచ్చేసే లోపల y2కి థర్డ్ అప్రాక్సిమేషన్ రాయాలి. ఇది ఒకటే మార్పు. మిగతాదన్నీ మామూలుగా మీరు చేసి పెట్టేసుకుంటారు. మీరు చేసేది చూడు. సారీ ఎంత 2309 స్క్వేర్ రూట్ 0.4 స్క్వేర్ రూట్ ప్లస్ ప్లస్ వేసి ఇక్కడ 1.52535 ఇది ఒక్కటే మార్పు. దీనికి ఎంత వస్తుంది చెప్పేసేయండి అప్ప. సో అయిపోయింది ఫైనల్. ఈ టైం ఒక ప్రాబ్లం చేస్తే నాకు ఎన్ని పడుతుంది? 2 hours టైం పడుతుంది. ప్రాబ్లం 2 hours పడుతుంది. పిల్లలు వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు రావాలి. మనం క్వశ్చన్ వేస్తాం అనుకో సగం మంది చేస్తున్నాడు. మిగతా వాళ్ళని క్వశ్చన్ చేస్తాను. ఎవరైతే క్వశ్చన్ చేస్తానో వాళ్ళు మంది పోయింది. టార్గెట్ ఎంతమంది కంట 6 మంది. సార్
చెప్పా 1.52535 సార్ 1.52535 సేమ్ వచ్చిందా? సేమ్ అదే వచ్చింది సార్. సో ఇంతవరకు చేయాలప్ప, అది నేను చెప్పేది. మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇది కోయిన్సైడ్ అయింది, ఇది కోయిన్సైడ్, అంతే కదా, ఈ రెండు కోయిన్సైడ్ అయింది. ఫోర్త్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్స్ కోయిన్సైడ్ అయింది. therefore మనం ఏం రాయాలి ఇప్పుడు? ఏం రాద్దానా? హెన్స్ సారీ అయ్యో ఏం రాద్దాం రా? హెన్స్ y2 సంబంధించినటువంటి వాల్యూ ఎంత? ఎంత y2? ఏది తీసుకోవాలరా చెప్పండి. 1.52535 సార్ 535 ఇది తీసుకోవాలి. ఇంత చూడు, అంతేగాని నేను ఇంతకుముందు చేసినట్టు రెండు అప్రాక్స్ సమానం అయింది, ఇక్కడ అది సమానం అయ్యేంత చేసుకుంటూ పోవాలి. చూడు ఎన్నిసార్లు చేసాం, 4 సార్లు చేసాం. సో ఈ విధంగా y2ని డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేద్దాము? రే బాబు ఎంతవరకు చేయాలి ఇంతకీ ప్రాబ్లంనే? మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు చూడు, ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారా? చూడండి ఇక్కడ అప్ టు ఎంతవరకు పోవాలా? వింటున్నారా? 0.2 డిఫరెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ఇంటర్వెల్ గా తీసుకోవాలి. ఎంతవరకు వెళ్ళాలి మనము? 0.6 వరకు వెళ్ళాలి. 0.6 వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంత దూరం పోయినాము? ఎంత దూరం పోయినాము? 0.4 వరకే. సో ఏం చేయాలి మనమా? ఇంకా స్టెప్స్ ముందుకు పోవాలి. ఎన్ని స్టెప్స్ ముందుకు పోవాలరా? అంటే ఇంకా ఏం కనుక్కోవాలి నువ్వు? ఇందుకే రాసేది కూడా లేదు, అయిపోయింది. సో ఏం కనుక్కోవాలి నువ్వు? y3 ఎంతో కనుక్కోవాలా, అంతే లెక్క, అంతే కదా. నెక్స్ట్ స్టెప్ అన్నప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ x3 వస్తుంది. x3 అంటే 0.6 వస్తుంది. ఇక్కడ 0.4 బదులు 0.6 వస్తుంది. కాబట్టి 0.6 రావాలంటే మనం ఏం చేయాలా? y2 తర్వాత y3 వరకు చేయాలా. సో y3 చేస్తారా నాకు? నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల y3 చేయండి. y3 వాల్యూ కూడా నేను ఎక్కడైనా వేసి పెడతాను, నాకు ఇక్కడ ప్లేస్ లేదు. y3 వాల్యూ వచ్చి 1 పాయింట్, ఇది ఆన్సర్ అనైనా 1 పాయింట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్ చెప్పాలా. 1.88619 దిస్ ఈజ్ y3. సో ఇంకొక అప్రాక్సిమేషన్ మీరు కనిపెట్టండి. యూలార్స్ మెథడ్ ప్రకారంగా y3 రాసుకోండి. నెక్స్ట్ మోడలిస్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా అప్రాక్సిమేషన్స్ వర్క్ చేసుకుంటూ పోయి ఏదైతే కోయిన్సిడ్ అవుతుందో అక్కడ ఫిక్స్ అయిపోండి. ఓకేనా? ఎవరా చేస్తారా? ఇది y3 వాల్యూ కంప్లీట్ చేయండి. రైట్, నేను ఇక్కడ స్టాప్ చేస్తాను నేను.